పడిపోయిండు టీచర్. అయినా సరే ఆ పిల్లవాడికి కోపం తగ్గలేదు. పక్కన ఉన్నటువంటి కంకర్రాలు తీసుకొని టీచర్కు బలంగా విసిరిండు. చాలా కష్టం మీద ప్రాణాపాయంతో తప్పించుకొని ఇప్పుడు ఆ టీచరు హాస్పిటల్లో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉండి మాట్లాడుకుంటున్నాం. అంటే ఒకనాడు ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు చాలామంది కానీ లేదా ఈ పిల్లల అవ్వలు కానీ తాతలు కానీ ఎవరైనా వచ్చి ఉంటే మీ కాలంలో ఒక టీచర్, అది ప్రైవేట్ టీచరా గవర్నమెంట్ టీచరా ఎవరైనా కానీ మన కాలనీలోకి వస్తున్నాడు, మన ఊళ్ళోకి వస్తున్నాడు అంటే అరే టీచర్ వస్తున్నాడు అని చెప్పేసి భయపడి పిల్లలంతా కూడా దాక్కునే వాళ్ళు, లేదా గౌరవంగా వచ్చి సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నమస్కారం సార్ అని చెప్పేవాళ్ళు. కానీ పరిస్థితి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది ఇప్పుడు అని అంటే టీచర్ మందలిస్తే అంటే నువ్వు బాగా చదువుకో, కష్టపడి చదువుకో, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురా, ఊరికి మంచి పేరు తీసుకురా, అనేక రకాలైన చెడు అలవాట్లు ఉన్నాయి సమాజంలో. బీడి తాగే వాళ్ళు పెరిగినరు, సిగరెట్ తాగే వాళ్ళు పెరిగినరు, మందు తాగే వాళ్ళు పెరిగినరు, డ్రగ్స్ కూడా గ్రామాల్లోకి వచ్చినాయి, అనేకమైన చెడు అలవాట్లు వచ్చినాయి, నువ్వు బాగా చదువుకోరా, వీటికి దూరంగా ఉండురా అని చెప్పిన ఒక ఉపాధ్యాయుని ఆ పిల్లవాడు రాడ్ తీసుకొని కొట్టి రాళ్లతో కొట్టి చంపాలి అనుకుంటున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనం ప్రయాణం చేసినాం. ఈ ప్రయాణం చేసిన క్రమంలో మనం ఇక్కడ ఈరోజు చైతన్య విద్యాలయంలో ఒక స్నాతకోత్సవాన్ని లేదా యాన్యువల్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో నా రిక్వెస్ట్ ఏమిటంటే తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్నటువంటి పసిపిల్లలు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు చాలా తెల్ల పేపర్ లాగా ఉంటారు, చాలా నిష్కల్మషంగా ఉంటారు. కానీ రేపు పెరిగి పెద్దగా అవుతున్న క్రమంలో మన పిల్లలు మంచి వాళ్ళే, మన పాప చాలా మంచిది, మన బిడ్డ చాలా మంచివాడు, ఏ రకమైన చెడు అలవాట్లు లేవు, ఎందుకంటే వాళ్ళు 5వ తరగతి లోపు ఉన్నారు. కానీ రేపు పెరిగి పెద్దగా అయ్యే క్రమంలో ఓ స్నేహితుడి వల్లనో, ఓ పక్కింటి వాడి వల్లనో, లేదా తరగతిలో ఉన్నటువంటి ఇంకొకరి సావాసం వల్లనో ఆ పిల్లవాడికి కూడా ఏదైనా చిన్న చిన్న అలవాట్లు స్టార్ట్ అయితే ఆ పిల్లవాడే పెరిగి పెద్దగా అయిన తర్వాత ఈరోజు ఏ పిల్లవాడైతే ఆ టీచర్ను రాడ్తో కొట్టి కంకరతో కొట్టాడో అట్లా మారడానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులుగా మన మీద చాలా బాధ్యత ఉన్నది. ఒక్కసారి మీ పిల్లవాడిని స్కూల్లోకి ఉదయం 9 గంటలకు తోలిస్తే సాయంకాలం 5 గంటల వరకు టీచర్స్ అంతా కూడా కేద్దాం, వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, ఇబ్బంది ఏమీ లేదు. ఇంగ్లీష్ చెప్తారు, మిగతా సబ్జెక్ట్ చెప్తారు, వాల్యూస్ నేర్పిస్తారు, ఎవ్రీథింగ్ దే కెన్ డూ. బట్ తల్లిదండ్రులుగా ఒక 6 గంటలు పిల్లవాడు పాఠశాలలో ఉంటే మిగతా సమయం అంతా కూడా మన దగ్గర ఉంటాడు. సాయంకాలం 5 గంటల నుంచి తిరిగి ఉదయం 9 గంటల వరకు మన ఇంట్లో ఉంటాడు. ఆదివారం రోజు మన ఇంట్లో ఉంటాడు, సెకండ్ సాటర్డే రోజు మన ఇంట్లో ఉంటాడు, పండుగ రోజు మన ఇంట్లో ఉంటాడు, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, ఎండాకాలం సెలవులు, ఇట్లా లెక్క పెడితే సంవత్సరంలో సగం రోజులు మన ఇంట్లో ఉంటాడు పిల్లవాడు. సో ఆ పిల్లవాడి మీద మన ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా ఈ రోజు ఉన్నటువంటి విపరీతంగా సోషల్ మీడియా వచ్చిన ఈ తరుణంలో వాట్సాప్లు కానీ తర్వాత అనేక రూపాలలో యూట్యూబ్ అనుకోండి, ఫేస్బుక్ అనుకోండి, ఇన్స్టా అనుకోండి, రకరకాల సోషల్ మీడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చిన ఈ తరుణంలో పిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచాలంటే అది ఒక రకంగా కత్తి మీద సాము లాంటిది. రోజు ఒకప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, పిల్లల మనసు తెల్ల కాగితం లాంటిది ఒకప్పుడు. ఇప్పుడు అట్లా లేదు. పిల్లవాడు పాఠశాలకు వచ్చేవాడికి అనేక విషయాలు ఆ పిల్లవాడి మెదడులో ముద్రితమవుతున్నాయి. కాబట్టి చెడు విషయాలను తుడిచేసి మంచి విషయాలను ఇంజెక్ట్ చేసే పని పాఠశాల చేస్తుంది. కానీ తల్లిదండ్రులుగా నేను ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను, ఎందుకంటే ఈ ఇంకో సందర్భంలో చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పుడు సమయం కాదు. ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను. ఫిన్లాండ్ అనేటువంటి ఒక దేశంలో, ఫిన్లాండ్ అనే ఒక చిన్న దేశం, ఆ దేశంలో ఒకసారి పిల్లలు రోడ్డు దాటుతూ ఉన్నారు, ట్రాఫిక్ సిగ్నల్ పడింది. మన ఇండియాలో మీకు తెలుసు, ఎక్కడైనా హైదరాబాద్ లాంటి నగరాలు కానీ ఈ మధ్యకాలంలో వనపర్తి, కొల్లాపూర్ లాంటి నగరాలు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. రెడ్ లైట్ పడితే ఆగాలి మనం, గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలి, ఇది మనందరికీ తెలుసు. సరే మనం ఆగుతున్నామా లేదా అంటే అది వేరు సంగతి. కానీ గ్రీన్ లైట్ పడితే ముందుకు వెళ్ళాలి, రెడ్ లైట్ పడితే ఆగాలి. కానీ మనం ఏం చేస్తాం, మీరైనా నేను కూడా ఏం చేస్తాం, మనం చుట్టూ ఇటాడు చూస్తాం, ట్రాఫిక్ పోలీసు ఉన్నాడా లేదా, ట్రాఫిక్ పోలీసు లేకపోతే చలో వెళ్తాం, సరే ఫైన్ పడుతుందా లేదా తర్వాత సంగతి. కానీ ఫిన్లాండ్ అనే కంట్రీలో ఒకసారి మన దేశం నుంచి వెళ్ళినటువంటి పర్యాటకులు రెడ్ సిగ్నల్ పడితే కూడా రోడ్డు దాటుతూ ఉన్నారట. రెడ్ సిగ్నల్ పడి రోడ్డు దాటుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అలాగే పిల్లలు చూస్తారు అన్నారట. నువ్వు రెడ్ సిగ్నల్ పడినప్పుడు రోడ్డు దాటుతున్నావు, దాటకూడదు, అట్లా పిల్లలు చూస్తారు అన్నాడట. ఆయనకు అర్థం కాలే, అరే పిల్లలు చూడడం ఏంది, చూస్తే గీస్తే ట్రాఫిక్ పోలీసులు చూస్తారేమో, పోలీసులు చూస్తే భయపడాలి, ట్రాఫిక్ పోలీసులు చూస్తే భయపడాలి తప్ప పిల్లలు చూస్తే ఏమవుతుంది. వాళ్ళు చెప్పారు, రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళాలనే విలువలు ఈ దేశంలో మేము నేర్పిస్తాము.
పొరపాటున పిల్లలు చూస్తే అరే పెద్దవాళ్ళే రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు దాటుతున్నారు, మేము కూడా దాటవచ్చు అని పిల్లలు తప్పుడు అలవాట్లను నేర్చుకుంటారు అనేటువంటి ఒక వాల్యూస్ను చిన్న దేశమైన ఫిన్లాండ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే పిల్లలను వాల్యూస్ను పెంపొందించాలి అని అంటే చెప్తే రావు. బాబు నీవు బాగుండు, మంచిగా ఉండాలి, సిగరెట్ తాగొద్దు, నువ్వు తండ్రిగా నేను తాగుతా. కళ్ళగిల్లు మంచిది కాదు, ఏమమ్మా కళ్ళగిల్లు మంచిది కాదు, తాగకు నీ బిడ్డ. అరే సాయంత్రం వచ్చేసా కళ్ళు లేపో. పిల్లవాడికి ఏం చెప్తున్నావు? అరే నువ్వు కళ్ళు తాగొద్దురా ఒక గ్లాసు, మాపడదాం పోయి దుకాణం పోయి తీసుకురాపో. నువ్వు బీడిగిట్లు తాగావు కన్నా, సిగరెట్ తాగావు కన్నా, అరే డబ్బా కాడికి సిగరెట్ డబ్బా తెపోరా అన్నమనుకోండి. మనం చెప్తున్న మాటకు చేస్తున్న పనికి వ్యత్యాసం పిల్లవాడు గమనిస్తాడు. మనం అనుకుంటాం మా పిల్లలకి ఏం తెలిసిన వాడు కూర్చుంటాడు, రాసుకుంటున్నాడు, టీవీ చూస్తున్నాడు, నేను మందు తాగొచ్చు, నేను సిగరెట్ తాగొచ్చు, నేను ఏమైనా చేయొచ్చు, నేను బూతులు మాట్లాడవచ్చు. నో, దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్. పిల్లలు ప్రతిదీ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. మీతో చెప్పకపోవచ్చు, నాన్న నువ్వు పని చేస్తున్నావు, అమ్మాయి పని చేస్తున్నావు, అమ్మ నువ్వు ఇట్లా మాట్లాడినావు, నాన్న ఇది చేస్తున్నావు, వాళ్ళు చెప్పకపోవచ్చు, కానీ దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్. పిల్లలు ఎప్పుడు కూడా చెప్పింది ఆచరించరు, చూసిందే విన్నదే కళ్ళకు కనిపడిందే దృశ్యమానం అయ్యిందాన్నే ఆచరణలో పెడతారు. నిజంగా మీ పిల్లల్ని పాఠశాల చేర్చి మీ పిల్లలు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, గొప్ప రాజకీయ నాయకులు కావాలి, లేదా మంచి విలువలు ఉన్నటువంటి పౌరులుగా మారాలి అని అంటే కేవలం ఈ స్కూల్లో వదిలేసి అంతా వాళ్ళు చూసుకుంటారంటే సాధ్యం కాదు. పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా ప్రతి నిమిషాన్ని మన పిల్లల మీద పెట్టే పెట్టుబడి పైసలే కాదు, పిల్లల మీద పెట్టే పెట్టుబడి సమయం అయి ఉండాలి, జ్ఞానం అయి ఉండాలి, మంచి మాటలు అయి ఉండాలి. ఇంకా చెప్పాలంటే గర్భంలో ఉన్నప్పుడే మనం చెప్తున్నాడు పూర్వకాలంలో, గర్భంలో అమ్మ తల్లి నువ్వు ప్రెగ్నెన్సీగా ఉన్న మంచి ఆహారం తీసుకో అంటారు. మంచి ఆహారమే కాదు, మంచి మాటలు మాట్లాడాలి. ఏ మాటలు మాట్లాడితే ఆ మాటలు గర్భంలో ఉన్న బిడ్డ వింటుంటాడు. ఏ పాట పాడితే ఆ పాట అంతరార్థాన్ని అర్థం చేసుకుంటాడు. ఎంత మంచి ఆహారం తీసుకుంటే ఆహారం ఆ బిడ్డ కూడా తీసుకుంటాడు. సో అక్కడి నుంచి గర్భంలో నుంచే పిల్లవాడికి పాఠం స్టార్ట్ కావాలి. ఆ పాఠం మొదట అమ్మ స్టార్ట్ చేయాలి, తర్వాత నాన్న స్టార్ట్ చేయాలి, కుటుంబ సభ్యుల పాఠాన్ని చెప్తే ఆ పాఠాన్ని నేర్చుకున్న పిల్లవాడు 5 ఏళ్ళు నిండిన తర్వాత ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత దాన్నే పెంపొందించుకుంటూ మంచి విలువలు ఉన్నటువంటి పౌరుడిగా మారేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పిల్లల పెంపకంలో తల్లిదండ్రులే చాలా కీలక పాత్ర పోషించాలని చెప్పేసి మీతో రిక్వెస్ట్ చేస్తూ, నిజంగా నేను వచ్చేటప్పుడు విన్నాను ఈ పాఠశాల 19 సంవత్సరాలుగా చాలా సీరియస్గా ఒక చిన్న రేకుల షెడ్ నుంచి ఒక రూమ్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు 300 పైగా విద్యార్థుల దాకా రావడం అంటే ఇక్కడ స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి, కమిటెడ్గా పనిచేసే టీచర్స్ ఉన్నారు కాబట్టి స్ట్రెంత్ 300 దాకా పెరిగింది. మీరందరూ ఈ స్టాఫ్ను, ఈ మేనేజ్మెంట్ను నమ్మి పిల్లల్ని ఇక్కడ వేశారు. నిజంగా వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా స్టాఫ్కు, మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజానికి చాలామంది అనొచ్చు చదువు ఒక్కటే ప్రాధాన్యత కాకుండా ఎందుకు యాక్టివిటీస్ అంటే మన పిల్లల్లో అనేకమైన ప్రతిభ ఉంటాయి. మీ ఇళ్లలో మీ పిల్లలు తెలుసు, ఒకరు బాగా పాట పాడతారు, నీ బిడ్డ బాగా పాట పాడుతుంది, నీ కొడుకు మంచిగా ఒక గేమ్ ఆడతాడు. ఆ పిల్లవాడు ఇట్లా మనకు తెలుసు, పెద్దవాళ్ళు అయితే ఇక్కడ తల్లిదండ్రులకు తెలుసు, చిన్నప్పుడు గోనగిల్లి ఆట ఉండే, గోనగిల్లి ఇట్లా కొడితే చిటుకులు వేసేవాళ్ళు, అంటే గిళ్ళను ఇట్లా పైన పదేసేవాళ్ళు, లేదా ఇట్లా రౌండ్గా పెట్టేసి సీసంగోటిలాట ఉండేది, రౌండ్గా పెట్టేసి పువ్వాట అని ఉంటే చుట్టూ సీసంగోటిలు పెట్టి మధ్యలో ఒకటి ఉంటుంది, కరెక్ట్గా గురి చూసి కొడితే మధ్యలో లేస్తే ఆట గెలిచినట్లు. ఇవన్నీ పిల్లలు ఇప్పుడు ఆటలు ఆడకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆడే ఆటలలో మన పిల్లలు అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది. మీ పిల్లలు పాట పాడతారా, మీ పిల్లలు ఆటలు ఆడతారా, మీ పిల్లలు డ్రాయింగ్ చేస్తారా, మీ పిల్లలు గొప్పగా మాట్లాడతారా, మీ పిల్లలకు ఏ స్కిల్ ఉందో తల్లిదండ్రులుగా దయచేసి మీరు గుర్తించండి. ఆ స్కిల్ను బయటకు తీసుకురావడం కోసం ఇలాంటి యాన్యువల్ డేలు ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేస్తూ, ఈ 4 మాటలు మీతో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మేనేజ్మెంట్కు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలకు ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.